ఇండిపెండెంట్ మ్యూజిక్ ఎందుకు పక్కన పెట్టేసారు? ఇండిపెండెంట్ మ్యూజిక్ చేస్తానండి నేను. స్టార్ట్ చేశాను నేను ఆల్రెడీ. ఓకే. ఇప్పుడు మొన్న న్యూజిలాండ్ వెళ్ళాను. న్యూజిలాండ్‌లో కూడా ఒక 2 సాంగ్స్ షూట్ చేశాను. ఓకే. మ్యూజిక్ వీడియోస్. అండ్ వన్ బై వన్ అదే మొత్తం ఆల్మోస్ట్ చాలా పాటలు ఉన్నాయి. నాకు ఇంకా ఈజీ సార్ ఇప్పుడు సాంగ్ మనం ఏఐ వచ్చిన తర్వాత ఇంకా మనం కొంచెం బడ్జెట్ పరంగా కూడా మనకు చాలా ఎకానమీ అది ఏఐ అనేది. దాన్ని ప్రాపర్‌గా మనం యూజ్ చేయగలిగితే మాత్రం సో ఇట్స్ గుడ్ టూల్ అండి నాకు తెలిసి గుడ్ టూల్. దాన్ని ప్రాపర్‌గా యూజ్ చేయాలి కాబట్టి. ఎందుకంటే ఇండిపెండెంట్ మ్యూజిక్ అంటే తెలుగులో మీరు స్మిత గారు వినిపించేది అవును సార్. పేరు. అలాంటిది ఇప్పుడు ఆవిడ రీసెంట్ గా మళ్ళీ ఆవిడ స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేశారు. నేను కూడా స్టార్ట్ చేశానండి. ఓకే. ఎందుకంటే మీ తెలుగులో ఇంగ్లీష్ ర్యాప్ సాంగ్స్ లేదంటే ఇంగ్లీష్ సాంగ్స్ స్టార్ట్ చేసిన వన్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్ మీరు. ట్రూ. ఎందుకంటే అసలు తెలిసేది కాదు జనాలకి ఇంగ్లీష్ అంటే ఏంటి, అసలు ఇంగ్లీష్ సాంగ్స్ మన వాళ్ళు వింటారా లేదా అనే భయంలో ఉన్నప్పుడు. ఇప్పుడు కొంచెం అంటే ఇండిపెండెంట్ మ్యూజిక్ కూడా ఇప్పుడు కొంచెం మంచి బాగుంది ఇప్పుడు యాక్చువల్ టైం. ఫోక్ అనేది విపరీతంగా డామినేట్ చేస్తుందండి. బీభత్సంగా సార్. మాత్రం వాస్తవం అది. నేను అదే అనుకుంటాను ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గారు లేకపోతే ఇళయరాజా గారు అక్కడ హంగరీ నుంచి ఆర్కెస్ట్రా తీసుకొచ్చి అక్కడ ఎక్కడో రికార్డింగ్ చేసి ఇంత చేస్తే అదొక 10 మిలియన్లు 12 మిలియన్లు ఎంత ఉంటుంది. ఇక్కడ ఈ పక్కన ఎవరో ఒక చిన్న లోకల్ ఫోక్ సింగర్ చేసిన ఒక మామూలు జానపద గీతం అది 100 మిలియన్లు 200 మిలియన్లు చూపిస్తారు. రాను ముంబైకి రాను. అది చూడండి 700 దాట్ ఈస్ ఆల్మోస్ట్ 1 బిలియన్కి వెళ్ళిపోతుంది. గ్రేట్ అసలు అంటే చెప్పాను కదండి ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ స్కోప్ ఉంది సార్. ఆడియన్స్ ఆర్ రెడీ. ఎగ్జాక్ట్లీ. అంతకుముందు క్యాసెట్స్ ఇవన్నీ కొనుక్కోవడానికి ఎందుకులేనా ఆగిపోయేవారు. ఇప్పుడు బాగుందంటే చూస్తారు. అంతే ఎనర్జీ కోరుకుంటున్నారు జనం అంతే. అది కూడా ఇప్పుడు చాలా చేంజ్ వచ్చింది. అన్ని ఊపు కావాలంతే ప్రతిదానికి ఏదైనా ఊపు